నన్ను చూస్తుంటే దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తున్నా గదా! కానీ నేను దేని గురించి ఆలోచించట్లేదు. నా మైండ్ ఇప్పుడు బ్లాంక్‌గా ఉంది. మన మైండ్ భలే ఉంటుంది గదా! ఒక్కోసారి నాన్ స్టాప్‌గా ఆలోచనలొస్తుంటాయి. ఇంకోసారి అసలు ఆలోచనలే రావు. దేనో చూస్తుండిపోతాం. ఎందుకు చూస్తామో గూడా తెలీదు. అలా బ్లాంక్‌గా చూస్తుండిపోతాం. ఇంతకి నేనెవరో చెప్పలే గదా! నా పేరు అర్జున్. నేనొక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని. మంచి కంపెనీ, మంచి జాబ్. ఇక లైఫ్ సెట్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ప్రియతో బ్రేకప్ అయిందో, ఇక అప్పటినుంచి డిప్రెషన్‌లోకెళ్ళిపోయా. ఆ డిప్రెషన్‌లో జాబ్ కూడా పోయింది. జాబ్‌తో బిజీగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు వచ్చేవి గావు. అంత టైం కూడా ఉండేది గాదు. ఆఫీస్‌కి వెళ్ళామా, ఇంటికొచ్చామా, వీకెండ్స్‌లో చిల్ అయ్యామా అంతే. అంతే తప్ప ఇంకేం ఆలోచనలు ఉండేవి గాదు. కానీ ఎప్పుడైతే జాబ్ పోయి ఖాళీగా ఉన్నానో, ఇక అప్పటినుంచి నాన్ స్టాప్‌గా ఆలోచనలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఏది పడితే అది ఏవేవో అసలు సంబంధం లేని ఆలోచనలు రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రియ దగ్గర స్టార్ట్ అయిన ఆలోచనలు ఇప్పుడు ప్లానెట్ దాటి, సోలార్ సిస్టమ్ దాటి, మిల్కీ వే గెలాక్సీ దాటి, యూనివర్స్ దాటి, మల్టీవర్స్ దాటి ఇప్పుడు లైఫ్ దగ్గర ఆగిపోయాయి. డిప్రెషన్‌లో ఉంటే ఇలాగే ఆలోచనలొస్తుంటాయా? నాకు జాబ్ పోయినప్పుడు గూడా నేనింత డిప్రెస్ అవ్వలేదు. ఇది కాకపోతే ఇంకో జాబ్ అనుకున్నాను. కానీ ఇదే విధంగా నేను ప్రియ విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నా? తను కాకపోతే ఇంకో అమ్మాయి అని ఎందుకు అనుకోలేకపోతున్నా? అసలు ఈ డిప్రెషన్‌లోకి ఎందుకెళ్తున్నా? ఈ డిప్రెషన్ నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నా? నేను చదివిన ఏ స్కూల్, ఏ కాలేజ్ కూడా డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలో నేర్పించలేదు. ఇప్పుడు నాకు 28 ఇయర్స్. అయినా నేను డిప్రెషన్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నా. డిప్రెషన్ కాదు గదా! కనీసం నా ఆలోచనలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నా. అలాంటిది నేను లైఫ్‌లో సక్సెస్ అయినట్ట. ఇన్ని రోజులు మంచి జాబ్, మంచి సాలరీస్‌తో లైఫ్‌లో సక్సెస్ అయ్యాననుకున్నాను. కానీ నాకిప్పుడు అర్థమైంది. నేను లైఫ్‌లో సక్సెస్ కాలేదు. జస్ట్ నా ప్రొఫెషన్‌లో సక్సెస్ అయ్యాను అంతే. లైఫ్‌లో గాదు. ప్రొఫెషన్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రొఫెషన్‌లో సక్సెస్ అయితే లైఫ్‌లో సక్సెస్ అయినట్టు కాదు. ప్రొఫెషన్‌లో సక్సెస్ కావాలంటే కావాల్సింది టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ అంతే. కనీసం క్యారెక్టర్ కూడా అవసరం లేదు. కానీ లైఫ్‌లో సక్సెస్ కావాలంటే కావాల్సింది టాలెంట్ గాదు, హార్డ్ వర్క్ కాదు. ఇంకేదో కావాలి. ఏంటది? అదేంటో నేను తెలుసుకోవాలి. అంటే నేను తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇన్ని ఇయర్స్ నేను నేర్చుకున్నది ఏది కూడా నా లైఫ్‌కి ఉపయోగపడలేదు. వీక్‌లో 7 డేస్ ఉంటే నేనెందుకని వీకెండ్స్ కోసం ఎదురు చూస్తున్నాను? ఎందుకని ప్రతి రోజుని వీకెండ్‌లా చూడలేకపోతున్నాను? ఎందుకని ప్రతి సెకండ్ హ్యాపీగా ఉండలేకపోతున్నాను? ఎందుకని సిట్యుయేషన్స్ తగ్గట్టు ఎమోషన్స్ చేంజ్ అవుతున్నాయి? అసలు ఈ లైఫ్ ఏంటి? నేనెందుకు పుట్టాను? అసలు నా పర్పస్ ఏంటి? నేనేం చేస్తే లైఫ్‌లో సక్సెస్ అవుతాను? ఇవన్నీ ఎలాగైనా తెలుసుకోవాలి. అసలైన జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? ఆ! జ్ఞానం అంటే ఏంటా? ఎవరు రాసారిది?
హ్మ్. రైటింగ్ కూడా నా హ్యాండ్ రైటింగ్‌లా ఉంది. నేనెప్పుడు రాసా అబ్బా! హ్మ్. జ్ఞానం అంటే ఏంటి? మనిషి సుఖంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఓహ్! షిట్. ఎవడు రాస్తున్నాడు? ఎందుకు రాస్తున్నాడు? ఇంట్లో ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉన్నాయి. మరి ఎందుకొస్తున్నాడు? నాకేమైనా చెప్పాలనుకుంటున్నాడా? మనిషిని నాశనం చేసేది, దారి చూపించేది, అన్నిటికన్నా గొప్ప ధర్మం ఖచ్చితంగా సంపాదించుకోవాల్సిందే. క్వెషన్స్ కూడా నాకు రిలేటెడ్‌గా ఉన్నాయి. వీటికి ఆన్సర్స్ కావాలి. ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఒక్క బుక్‌లోనే ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ ఉంటాయా? అస్సలుండవు. 20 ఇయర్స్ నుంచి ఈ చెత్తంతా నా మైండ్‌లో మోసుకుంటొచ్చాను. ఇప్పుడెందుకు పనికి రావట్లేదు? అమ్మెప్పుడు ఇది చదవమని చెప్తుంటది. కనీసం ఇదైనా నాకు యూజ్ అవుతుందా?
ఇది చదవమని చెప్పిన ప్రతిసారి, ఇది చదివితే నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను అనేవాడిని. మరి 20 ఇయర్స్ నుంచి నేను చదివిన బుక్స్, నా చదువు, నేను సంపాదించిన నాలెడ్జ్ నాకేం చేశాయి? నన్ను ప్రియాని చీట్ చేయకుండా ఆపగలిగాయా? అవును. నేను ప్రియాని చీట్ చేశాను. తన బెస్ట్ ఫ్రెండ్‌తోనే ఎఫైర్ పెట్టుకున్నాను. నా చదువు కేవలం నా జాబ్ వరకే ఉపయోగపడింది. అంతేగాని నా జీవితానికి కాదు. కనీసం ఇదైనా నా జీవితానికి యూజ్ అవుతుందేమో చూడాలి. ఏదో జస్ట్ ర్యాండమ్‌గా ఓపెన్ చేశా. ఇది చదివే ముందు ఎందుకు కళ్ళకద్దుకుంటదో నాకిప్పుడు అర్థమైంది. ఇది కథ చదవాల్సిందే. అంటే నేను తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇన్ని ఇయర్స్ నేను నేర్చుకున్నది ఏది కూడా నా లైఫ్‌కి ఉపయోగపడలేదు. వీక్‌లో 7 డేస్ ఉంటే నేనెందుకని వీకెండ్స్ కోసం ఎదురు చూస్తున్నాను.
ఎందుకని ప్రతి రోజుని వీకెండ్‌లా చూడలేకపోతున్నాను? ఎందుకని ప్రతి సెకండ్ హ్యాపీగా ఉండలేకపోతున్నాను? ఎందుకని సిట్యుయేషన్స్ తగ్గట్టు ఎమోషన్స్ చేంజ్ అవుతున్నాయి? అసలు ఈ లైఫ్ ఏంటి? నేనెందుకు పుట్టాను? అసలు నా పర్పస్ ఏంటి? నేనేం చేస్తే లైఫ్‌లో సక్సెస్ అవుతాను? ఇవన్నీ ఎలాగైనా తెలుసుకోవాలి. అసలైన జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ రాసింది నేనా? ఆ! ఇప్పుడేం చేయాలి? జ్ఞానం అంటే ఏంటి? ఎవరు రాసాడిది? చెప్పు. నాకు కొన్నిటికి ఆన్సర్స్ కావాలి. అడుగు. మనిషి సుఖంగా ఉండాలంటే క్యారెక్టర్ కోల్పోకూడదు. సంతోషంగా ఉండాలంటే వదిలేయాల్సింది దురాశ. మనిషికి ఉండకూడనిది కోపం. మనిషిని నాశనం చేసేది గర్వం. దారి చూపించేది మంచి. అందరికన్నా పెద్ద ఎనిమి కోపం.
మనిషికి పేరెలా వస్తుంది? దానం చేసినప్పుడు. అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఆరోగ్యం. అన్నిటికన్నా గొప్ప ధర్మం అహింస. వచ్చే జన్మలో ఆనందం ఎలా దొరుకుతుంది? ఈ జన్మలో ధర్మంగా బ్రతికితే. డిప్రెషన్ ఎందుకొస్తుంది? అజ్ఞానం వల్ల. ఖచ్చితంగా సంపాదించుకోవాల్సింది జ్ఞానం. అసలు జ్ఞానం అంటే ఏంటి? మంచికి, చెడుకి మధ్య తేడా తెలుసుకోవడం. లైఫ్‌లో ఒక మనిషి ఎప్పుడు సక్సెస్ అయినట్టు? ఎప్పుడైతే నీ దగ్గర ఏం లేకపోయినా కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతావో అప్పుడు సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే ఎమోషన్స్ కంట్రోల్‌లో నువ్వు కాకుండా నీ కంట్రోల్‌లో ఎమోషన్స్ ఉంటాయో అప్పుడు సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే ఏ సిట్యుయేషన్స్‌లో అయినా, బాధలో అయినా, సంతోషంలో అయినా, భయంలో అయినా నువ్వు స్థిరంగా ఉండగలుగుతావో అప్పుడు సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే నీ మైండ్, నీ ఆలోచనలు అన్నీ నీ చేతిలో ఉంటాయో అప్పుడు సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే నువ్వు నాకు కనెక్ట్ అవుతావో అప్పుడు సక్సెస్ అయినట్టు. సాల్వేషన్ ఈస్ ది అల్టిమేట్ సక్సెస్ ఇన్ లైఫ్. అది అదెలా? ఇప్పుడెలా వచ్చావు? అలానే